హలో, ఎక్కడున్నావురా? నీ గుండెలో మామ. కొంచెం కిందికి పోకపోయినా ప్లేస్ బాగుంటుంది. నువ్వు అక్కడే ఉన్నావుగా మామ. నీ గుద్ద బాగా బలిచింది కానీ నీకన్నా ఎక్కువనమ్మా, కొంచెం ఇస్తుందా? ఈ ఎరువుకు మాటలు చెప్పి 2024 కూడా మొట్టగుడిపినావు. ఏ 2025లో సెటిల్ అవుతాం మామ. నీ గుద్ద అవుతావు కానీ ఏం చేద్దాం? ఏంటి ఇది చేసేది? అదే చెప్పిగా. ఏ సుల్లిగా ఏంటో చెప్పు సక్క. కుక్క కోని దెంగి సాటుకు దాకున్నట్టు ముసుముసు మాటల్లా చెప్తావు. అదే మామ 31st దావత్ ఏం చేద్దాం? నేను రాను. ఆ కోని దెంగిన కుక్కని తీసుకొచ్చి దెంగిపిస్తారా అనంటే. నువ్వేం దెంగినా నా దగ్గర పైసలు నేను రాను. పొరిలకైతే పెడతావారా పూక? గుద్ద మూసుకొని అడ్డగాడికి రా, ప్లాన్ చేద్దాం. అరే ఎందుకురా సావదెంగుతున్నావు? ఇదేనా మామ నువ్వు నన్ను అర్థం చేసుకున్నది? ఇంకా 31st దావత్ తర్వాత నా మొక్క నీకు చూపియా మామ. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఓ లంజేసినట్టు ఏడవ కత్త గాని. మామా చెప్పురా. నువ్వు నా ప్రాణం మామ. కట్ చేయి సుల్లిగా. సరే కానీ రాంగా 2 సులిగాలను కూడా పట్టుకుని రా. సరే. నవ్వు మామ కొంచెం, నువ్వు నవ్వుతే బాగుంటావు. నీ పూకుల ముట్ట కట్ చేయి. ఏమైంది అందరూ ముఖం మొడ్డలో పెట్టిరు? నీదెక్కడ పెట్టినావు మరి? సరే కానీ చెప్పుర్రి. చెప్పు, నువ్వే ఏదో ఒకటి అనుకుని వచ్చుంటావుగా. ఏం లేదు మామ, 2 కార్టన్ బీర్లు స్టఫ్ అంతే. అరే మరి థమ్స్అప్? ఈడో సులిగాడు, థమ్స్అప్ కూడా ఉందిలే. అరే స్టఫ్కి ఇంకేమైనా తెచ్చుకుందామారా? మీ ఇంట్లో మేకలు ఉన్నాయి కదా, గొద్దెలు తెచ్చుకో. సుల్లిలో థమ్స్అప్ కానివి. అరే నేను రానురా, మీరే చేసుకోరి. అలా కాదు మామ, స్టఫేగా తెచ్చుకుందాం. నీ గుద్దెవాళ్ళగా దాకా తిను. అరే ఇంతకు మంచికి ఎంత వేసుకున్నావు అది చెప్పు ముందు. ఏముంది మామ, ఇప్పట్లాగే మీరు మంచికి 2000 తెర్రి, నేను 1000 తెత్తా. గుద్దెలదంతా గుట్టెక్కుతావు సుల్లిగా. ఏ వద్దు మామ, మంచికి 1500 వేసుకుందాం. అరే 1500 అంటే మా ఇంట్లో ఇవ్వర్రా. స్టఫ్ తినమంటే దెంగి తింటావా మరి? ఉన్న హోల్స్ అన్ని మూసుకొని పైసలు పట్టుకొని రా. అరే ఇంతకు ఏడ తాగుదాం రా? చిక్కుగానోళ్ళ బిల్డింగ్ మీద తాగుదాం. సరే మరి మా ఇంటికాడ తాగితే మా అయ్యకి 2 బీర్లు ఇవ్వాలి. మీ ఇష్టం, పోదామంటే పోదాం. వద్దులే, లక్కుగానోళ్ళ బిల్డింగ్ మీద తాగుదాం. అరే మాది చాలా పద్ధతి గల కుటుంబం రా. అంటే మేము పిచ్చకుంట్లమా? ఏ గిదంతా ఎందుకురా, టిక్కుగానోళ్ళ బిల్డింగ్ మీద తాగుదాం. ఏం లేదు, మా అయ్య నన్ను ఇంట్లోకి వెళ్ళదెంగుతాడు. అరే గవన్నీ కాదు, మా పొలం కాడ తాగుదాం రా, ఎవరు ఉండరు. మామ నువ్వు కింగురా. మీ అయ్య ఏమన్నాడారా? మనమే తాగినామని మా అయ్యకెట్లా తెలుస్తుందిరా? ఎవరో తాగిరా 4 దెంగులు దెంగి సపడకుంటాడు. మామ నువ్వు కనిపించవు కానీ నువ్వు పెద్ద ఊగ్గానివే. ఏదో మామ కొంచెం. సరిపోయారు ఇద్దరును, సాగుతుంది మీకు అలాగా. సరే మామ, రేపు ఈవినింగ్ కలుద్దాం. ఏరా లేస్తా కాదా? ఏ ఆగు మమ్మీ, లేస్తాగా. లేస్తా అని చెప్పి సంవత్సరం గుడిపినావు. ఇంకెప్పుడు రా నువ్వు లేచేది? అగో నాన్న లేచిండా? నాన్నగారికి ప్రణామములు. ఏమే ఈరోజు డేట్ ఎంత? 31st. పైసలు లేవు. పైసలు లేవంటే నడవదు, నా ఇజ్జత్ పోతుందాడా? అసలు నీకు ఇజ్జత్ ఉందారా? ఈ వయసులో పోరగాలు ఏదో జాబ్ చేసుకుంటూ బతుకుతారు. నువ్వేంద్రా అంటే గుద్దాకిలను వేసుకొని ఊరంతా నాశనం తెంగుతాను. డాడీ నువ్వు నన్నేమన్నాను, నా దోస్తులు జోలికి రాకు. ఏరా పైసలు వద్దా? ఏ మా దోస్తులు పిచ్చకుంట్లో డాడీ. మన ఊర్లో వేస్ట్గా లేవాలంటే ఆలే గుర్తొస్తారు. అయినా కానీ పైసలు ఇయ్యను రా. మమ్మీ నువ్వైనా చెప్పే. అగో పోరడేదో సంతోషానికి అడుగుతాండు, ఇత్తేమైతుంది? ఏదో రోజు ఇచ్చినట్టు చేస్తాను. నువ్వు గిట్లు ఇప్పుడు వరినావు అనుకో, నైట్ కోటరేసి కత్త కుక్కను కొట్టినట్టు కొడతా. ఏం నోరెక్కువలేస్తుంది? కోటరకు పైసలు ఎక్కడి నుంచి వస్తాయి నీకు? చీపురు కట్ట తిరిగేస్తా బిడ్డ నువ్వు గిట్లా బయటికి వెళ్తే. నీ ఏమన్నా నాకు ఇట్లా పైసలు ఇవ్వకపోతే నేను ఇంట్లోకి వెళ్ళి దెంగెత్తా. అరే నువ్వు ఇంట్లో నుంచి బయటికి దెంగేస్తా అంటే పైసలు ఇస్తారా? దెంగేసిన తర్వాత మళ్ళీ ఇంటికి గుమ్మంది ఒక్కది బిడ్డ. సరే పోతా కానీ పైసలు ఎంత కావాలి? 2000. నేను నీ ఫోన్లో మెసేజ్ చూసినారా? 1500 డాడీ. మరి 2000 అన్నావు? విత్ GST డాడీ. గివే తగ్గించుకో, ఇంట్లోకి వెళ్ళి దెంగెత్తాను. బయట బతకాలంటే ఇవన్నీ ఉండద్దు. పోతా కానీ ముందు ఈ డాడీ. హలో 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 తీసి గుద్దెలో పెట్టుకోరి. ముందు నువ్వు పెట్టుకో. సరే కానీ పైసలు కొడితే మందు పట్టుకొని వస్తా. అరే నువ్వు ఒక్కనివే పోతే పైసలు స్కామ్ దెంగుతావురా. అరే నా మీద నమ్మకం లేదారా? చీని అవా జీవితం ఇదే, ఇక మీతో లాస్ట్ దావత్. మంచిదే. అరే నేను వాడు వెళ్ళి తీసుకొస్తాం కానీ పైసలు కొట్టు. అరే థమ్స్అప్ మర్చిపోకండి రా. ఈడో సులిగాడు. మామ 2025లో నేను సెటిల్ అవుదాం అనుకుంటున్నా మామ. సుల్లిగానికి ఒక్కదానికి ఎక్కేసింది. మామ నేను ఒక్కని సెటిల్ అవ్వడం కాదు మామ, నాతో పాటు మిమ్మల్ని కూడా సెటిల్ చేస్తా. అది నా క్యారెక్టర్. సరేరా మామ, జోక్ కాదు మామ. సీరియసేరా? అరే ఇటు జోకులు దింగుతాడు, ఈయన వదిలేసి మనం సెటిల్ అయిపోదాం. ఓకేరా. అరే నువ్వు ఆగురా. అరే థమ్స్అప్ ఇంకెన్ని రోజులు థమ్స్అప్లు తాగుతావురా? బీర్లు తాగాలి, బీఆర్ పోయి సెటిల్ అవ్వాలి. ఏమంటావు మామ? నువ్వు ఏదంటే అదే మామ. అరే స్టఫ్ ఏదిరా? తినేసినా మామ. ఈ సుల్లిగాని అందుకే అద్దానా మామ, స్టఫ్ అంతా దెంగి తింటాడు. గిట్ల అయితే నువ్వు సెటిల్ కావు మామ, సీరియస్నెస్ లేదు నీకు. పోనీలేరా. అట్లా కాదు మామ, మొడ్డల థమ్స్అప్ కేడి స్టఫ్ అంత తోట దెంగితే మరి మందు తాగే మనమేం మింగాలి? వదిలేరా. నువ్వు చెప్పినావు కాబట్టి వదిలేస్తున్నావు మామ. అరే ఈ ఇయర్ ఏదైనా గట్టిగా చేయాలరా. మామ గట్టిగా చేస్తే తమ్ముడికి నొప్పి వస్తుందేమోరా. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అరే ఓ సుల్లిగా ఎప్పుడు అదేనా రా? అబ్బా ఎప్పుడు చేయనట్టే. మీ బాత్రూమ్ గోడలకు తెలుసురా నీ హ్యాండ్ పవర్ ఏంటో. చీచి ఏం మాట్లాడుతున్నావురా? అరే థమ్స్అప్ అయిపోయిందిరా. చీ అవ్వ, ఈ నెల దెంగురు మామ ముందు. అరే నేనేమన్నారా, నిజంగానే థమ్స్అప్ అయిపోయిందిరా. అరే బైక్లో ఇంకొకటి ఉంది తెచ్చుకోపో.
అరే మా అయ్య ఈ ఇయర్కి ఇట్లా జాబ్ తెచ్చుకోకుండా ఇంట్లోకి వెళ్ళి వెళ్ళదెంగుతా అన్నాడు. అమ్మయ్యా నేను ఎల్లదెంగిందా కావాలి సుల్లిగానివి ఊకి ఇంట్లో వంటవు. అరే అదంతా కాదురా, 2025లో మనం అంటే ఏంటో ఈ సమాజానికి చాటి చెప్పాలి. అంతే మామ, చూపిద్దాం. తమ్ముని తప్ప అన్నీ చూపిద్దాం. సుల్లిగా నేను సీరియస్గా చెప్తా, నువ్వు జోకులు చెప్తావేంద్రా? ఏహే లేదు మామ, ఇప్పుడు సీరియల్ చూస్తలేను. అప్పట్లో అంటే కార్తీక దీపం చూసిన. వంటలక్క కోసమారా? ఆ గొబ్బలే కనిపెట్టినవురా. అసలు నా గురించి ఏమనుకుంటున్నారా మీరు? ఈ సుల్లిగాళ్ళు అసలు మారరు. జోక్స్ని కాసేపు పక్కకు పెడితే ఈ ఇయర్ అయినా లైఫ్ని సీరియస్గా తీసుకొని ఇంట్లో వాళ్ళ దెంగుల నుంచి బయటపడండి. లేదు మేము ఇలానే ఉంటామంటారా? కంటిన్యూ యువర్ లైఫ్ విత్ దెంగులు. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్నే మర్చిపోకుండా పక్కన గంట ఉంటుంది కొట్టేవరి. బై ఫ్రెండ్స్.